వీటి తర్వాత మనం ఇంకేం డిస్కషన్ చేయాలి సార్ అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఒక చిన్న పాయింట్ రాయండి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటారు. ఒకటి ఫస్ట్ వన్ టొబాకో ఇండస్ట్రీ అని రాసుకోండి. పొగాకు పరిశ్రమ ఆర్ టొబాకో ఇండస్ట్రీ ఆర్ సిగరెట్ ఇండస్ట్రీ. ఎస్, ఓకే. టొబాకోకు సంబంధించిన 2 మాటలు డిస్కషన్ చేస్తాను చూడండి, ఒకసారి రాసుకోండి. టొబాకో ఏంటి సార్ అంటే ఇక్కడ టొబాకోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ టొబాకో అనేది ఇట్ ఈస్ ఏ కమర్షియల్ క్రాప్, వాణిజ్య పంట అని రాసుకోండి. ఇట్ ఈస్ ఏ కమర్షియల్ క్రాప్, వాణిజ్య పంట. టొబాకో ఈజ్ ఏ కమర్షియల్ క్రాప్. ఇట్ ఈస్ ఏ కమర్షియల్ క్రాప్ అంటే ఇది ఒక వాణిజ్య పంటగా చెప్తారు టొబాకోని. ఉత్పత్తిలో ఎవరు సార్ అంటే ప్రొడక్షన్, యాజ్ పర్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి విషయంలో టాప్ ఎవరున్నారో చూడండి. ఉత్పత్తి విషయంలో టాప్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ అని రాసుకోవాలి. ఏపీ టాప్ అండి. ఇండియాలోనే టాపు. అందుకని మీకు నేను చెప్తున్నా. ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే ఏపీలో ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేస్తుంది. ఏ పొగాకును సాగు చేస్తారో తెలుసా మీకు? వర్జీనియా టైప్ ఆఫ్ టొబాకో. వర్జీనియా రకపు పొగాకును ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. వర్జీనియా టైప్ ఆఫ్ టొబాకో. కాబట్టి ఒకటి ప్రకాశం అండ్ గుంటూరు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వర్జీనియా టైప్ ఆఫ్ టొబాకో, వర్జీనియా రకపు పొగాకును ఎక్కువగా పండిస్తున్నారు. బేసికల్గా వర్జీనియా టొబాకోతో వచ్చేసి వివిధ రకాలైన టొబాకో ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. రకరకాలైన సిగరెట్లు తయారు చేస్తారు, సిగార్ తయారు చేస్తారు. అంటే సిగరెట్లు అంటే చుట్టలు ఇలాంటివన్నీ కూడా. కాబట్టి మే 31 ఏమంటారంటే మే 31 ఏమంటారో ఒకసారి చూడండి. మే 31 ఈ మే 31 ఏమంటారంటే యాంటీ టొబాకో డే అని పిలవడం జరుగుతుందండి. యాంటీ టొబాకో డే. రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు, యాంటీ టొబాకో డే ఎప్పుడు అని క్వశ్చన్ అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 యాంటీ టొబాకో డే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంటీ టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టొబాకోకి సంబంధించిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. అవేంటి సార్ అంటే మీకు పక్కనే ఉన్న విఎస్టీ అని గుర్తుపెట్టుకోవాలి. విఎస్టీ అనేది ఏంటి? ఇక విఎస్టీ అనేది చూడండి. ఇక విఎస్టీ గురించి డిస్కషన్ చేయాలంటే విఎస్టీ అంటే వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అని అర్థం. విఎస్టీ అంటే ఏంటమ్మా? వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అని పిలవడం జరుగుతుంది. వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్. కాబట్టి వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ విఎస్టీ అంటే. కాబట్టి విఎస్టీ అంటే ఏంటి సార్ అంటే వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అని అర్థం. విఎస్టీ అంటారు. విఎస్టీ అంటే వజీర్ సుల్తాన్. ఎప్పుడు ఏర్పాటు చేసిన ఇయర్ ఎప్పుడంటే 1920 ఏర్పాటు చేశారండి. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. ఎవరు ఫౌండర్ వచ్చేసి ఎవరంటే ఎండి వజీర్. ద ఫౌండర్ వచ్చేసి ఎండి వజీర్. ఎవరండి? ఎండి వజీర్ వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్. విఎస్టీ వ్యవస్థాపకులు ఎవరు సార్ అంటే ఎండి వజీర్ 1920లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం తయారైతే సారంటే చార్మినార్ సిగరెట్స్ తయారు చేస్తారు. చార్మినార్ ఏం సిగరెట్ తాగాలన్నా చార్మినార్ సిగరెట్. ఎక్కడ దొరుకుతాయి సార్? దొరికేది షాపుల్లో దొరుకుతాయి సార్. ఉత్పత్తి అయ్యేది మాత్రం ఎక్కడంటే విఎస్టీలో ఉత్పత్తి అవుతాయి. కోజ్ అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ చేశారు, అది సురారం చేస్తారు, అది వాస్తవే. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ అనేవి ఎప్పుడైనా సరే సెంటర్ మధ్యలో ఉండవు. అప్పుడు వచ్చేసి ఇది
అవుట్స్కట్స్ అనమాట. ఇప్పుడు సెంటర్ అయిపోయింది, మెయిన్ సెంటర్. ఓకేనమ్మా? కాబట్టి విఎస్టీ ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఇంకా మనకేంటి సార్ అంటే మీకు నేను షుగర్ ఇండస్ట్రీస్ గురించి డిస్కషన్ చేశాను. ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీ వచ్చేసి శక్కర్ నగర్ అని చెప్పాను. ఏం నగర్ సార్ అది? శక్కర్ నగర్. నిజాం షుగర్ లిమిటెడ్, నిజాం షుగర్ లిమిటెడ్ అంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీసే. నిజాం షుగర్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఈ నిజాం షుగర్ ఇండస్ట్రీ లిమిటెడ్ లొకేషన్ వచ్చేసి శక్కర్ నగర్ అని గుర్తుపెట్టుకోవాలి. శక్కర్ నగర్. ఏం సార్ ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఇక్కడ సుమారుగా 15,000 ఎకరాలలో యొక్క చెరకు పంట పండిస్తారండి. 15,000 acres. 15 ఎకరాల్లో 15,000 ఎకరాల్లో యొక్క చెరకును పండించడం జరుగుతుంది. 15,000 acres. 15,000 acres 15,000 ఎకరాల్లో యొక్క చెరకు పంటను పండిస్తున్నారు. అందువల్ల ఇక్కడ నిజాం షుగర్ లిమిటెడ్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇంకా మనకు షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే ముత్యంపేటలో ఉంది అండి. ముత్యంపేట. ఎక్కడండి ఈ యొక్క ముత్యంపేట అనేది? ఇది వచ్చేసి జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దగ్గర. తర్వాత మాతంగి. మాతంగి అండి, సంగారెడ్డి. సంగారెడ్డి దగ్గర మాతంగి వద్ద కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. మాతంగి. మాతంగి మాతంగి వద్ద కూడా ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. మాతంగి సంగారెడ్డి జిల్లాలో కూడా మాతంగి దగ్గర కూడా ముత్యంపేట, జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దగ్గర కూడా ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్. ఇప్పుడు ఏం రాస్తారంటే నెక్స్ట్ వన్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, అటవీ ఆధార పరిశ్రమలు అని రాయండి. అటవీ ఆధార పరిశ్రమలు, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమలు అంటున్నాం. అటవీ ఆధార పరిశ్రమలు అంటే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. అటవీ ఆధార పరిశ్రమలు. ఈ అటవీ ఆధార పరిశ్రమలు, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు చూడండి ఒక్కసారి. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే అటవీ ఆధార పరిశ్రమలు అంటారు. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. దీనికి సంబంధించిన అంశాలు ఒక్కసారి చూడండి ప్లీజ్. వాటిలో మొదటిగా మనం ఏం చెప్పవచ్చు అంటే ప్లైవుడ్ ఇండస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ప్లైవుడ్ ఇండస్ట్రీ అంటున్నామండి. ప్లైవుడ్ ఇండస్ట్రీ అనేది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీని. ప్లైవుడ్ అంటే మీకు తెలుసు, చెక్కలు తయారు చేస్తుంది కదా. ఈ ప్లైవుడ్ ఇండస్ట్రీ అనేది కూడా ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీని. ఈ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ, ప్లైవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇది చూడండి. ప్లైవుడ్ ఇండస్ట్రీ, ప్లైవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లైవుడ్ ఇండస్ట్రీస్. ఈ ప్లైవుడ్ ఇండస్ట్రీస్లో ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో అటవీ ఆధార ప్లైవుడ్ ఇండస్ట్రీ ఒకటి. మరి ఈ యొక్క ప్లైవుడ్ ఇండస్ట్రీస్ వచ్చేసి మన దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి ఇది చూడండి. వన్ ఈజ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. ఒకటి ఫస్ట్ వన్ నాచారం, హైదరాబాద్ ప్లైవుడ్ ఇండస్ట్రీ అని రాసుకోండి. హైదరాబాద్ ప్లైవుడ్ ఇండస్ట్రీ. ఎక్కడ ఏర్పాటు చేస్తారు హైదరాబాద్ ప్లైవుడ్ ఇండస్ట్రీని? నాచారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. నాచారం ప్లైవుడ్ ఇండస్ట్రీ వచ్చేసి నాచారం అండి. హైదరాబాద్ ప్లైవుడ్ ఇండస్ట్రీ నాచారం. ఓకే, నెక్స్ట్ వన్ నాచారం ప్లైవుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ ప్లైవుడ్ ఇండస్ట్రీ నాచారం. రెండవది వచ్చేసి ఇంకొకటి ఏం చెప్తామంటే నెక్స్ట్ వన్ ఈజ్ నోవాపాన్ ప్లైవుడ్ ఇండస్ట్రీ. నోవాపాన్ ప్లైవుడ్ ఇండస్ట్రీ అంటున్నాం.
ఈ నోవాపాన్ ప్లైవుడ్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఈ నోవాపాన్ ప్లైవుడ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి. నోవాపాన్ ప్లైవుడ్ ఇండస్ట్రీ ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఈ యొక్క నోవాపాన్ ప్లైవుడ్ ఇండస్ట్రీని ఇది ఏర్పాటు చేసిన ప్లేస్ వచ్చేసి పటాన్ చెరువు అండి. పటాన్ చెరువు. ఏం చెరువు అండి? పటాన్ చెరువు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పటాన్ చెరువు సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఈ యొక్క ప్లైవుడ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ప్లైవుడ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, ఓకే. ప్లైవుడ్ ఇండస్ట్రీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ ఇండస్ట్రీస్ అని రాయండి. కాగితపు పరిశ్రమలు. పేపర్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీస్ అంటున్నాం. పేపర్ ఇండస్ట్రీస్ అంటే కాగితపు పరిశ్రమలు. ఈ పేపర్ ఇండస్ట్రీ కాగితపు పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేశారో చూడండి. ఒకటి మనం జనరల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అని రాసుకోవాలి. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అంటున్నాం. వన్ ఈజ్ ఏంటండి? మొదటిది సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించి? కాబట్టి ఈ యొక్క సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ని ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అంటున్నాం. వన్ ఈస్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కాగజ్ నగర్ అండి, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. ఇది 1938లోనే ఏర్పాటు చేశారండి. 1938లోనే ఏర్పాటు చేశారండి. 1938లోనే ఏర్పాటు చేశారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక నిజాం రాజుగా ఉండే ఇప్పుడు 1938లో అప్పుడే ఏర్పాటు చేశారు ఈ పరిశ్రమని. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలోని 1938లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని. ఇది సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ని. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ని అప్పుడే 1938లోనే ఏర్పాటు చేశారు. ఒకవేళ 1938లోనే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ సార్, ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కాగితపు పరిశ్రమ. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పేపర్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పేపర్ ఇండస్ట్రీ. It is the biggest paper industry in Telangana. It is the biggest paper industry in Telangana అండి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిది, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి సార్, అతిపెద్దది. మొట్టమొదటిది అండ్ అతిపెద్దది అని రాసుకోవాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పేపర్ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే జేకే పేపర్ మిల్ వారి యొక్క ఆధ్వర్యం. జేకే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. అందువల్ల మీరు చూడండి ఇక్కడ జేకే పేపర్ మిల్ అని ఉంటుంది ఎక్కడైనా. బేసికల్గా ఇట్లా పేపర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ పేపర్కి సంబంధించినవి. ఎక్కువ భాగం వచ్చేసి జేకర్ పేపర్ మిల్ అంటారు. ఓకేనమ్మా? ఎస్, ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే భద్రాచలం పేపర్ మిల్ రాసుకోవాలి. భద్రాచలం పేపర్ మిల్ అంటున్నాం. భద్రాచలం పేపర్ మిల్. ఇక భద్రాచలం పేపర్ మిల్ని ఎక్కడ ఏర్పాటు చేశారో చూడండి. ఇక భద్రాచలం పేపర్ మిల్ ఆర్ భద్రాచలం పేపర్ ఇండస్ట్రీ అంటున్నాం. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ ఈ యొక్క భద్రాచలం పేపర్ మిల్ అంటే? ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి అమ్మా. భద్రాచలం పేపర్ ఇండస్ట్రీ ఇది ఏర్పాటు చేసిన ప్లేస్ భద్రాచలం పేపర్ మిల్. ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే సారపాక, భద్రాద్రి కొత్తగూడెం. సారపాక భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సారపాక భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు పేపర్. ఇంకొకటి కూడా రాసుకోవాలి. ఏపీ రేయాన్స్ పేపర్ మిల్. ఏపీ రేయాన్స్ పేపర్ మిల్ అంటున్నాం. ఈ యొక్క ఏపీ రేయాన్స్ పేపర్ మిల్ ఎక్కడనో ఒకసారి చూడండి. ఈ యొక్క ఏపీ రేయాన్స్ పేపర్ మిల్ ఇది వచ్చేసి కమలాపూర్. విన్నారా పేరు ఎప్పుడన్నా? కమలాపూర్. ములుగు జిల్లాలోని కమలాపూర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారండి. ములుగు డిస్టిక్లోని కమలాపూర్ అనే ప్లేస్ వద్ద ఏపీ రేయాన్స్ పేపర్ మిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ రేయాన్స్ పేపర్ మిల్లను
ఏర్పాటు చేయడం జరిగింది కమలాపూర్ అనే ప్లేస్ వద్ద. ఓకేనా? ఇవి ఇండస్ట్రీస్కి సంబంధించి ముఖ్యంగా పేపర్ ఇండస్ట్రీ అయినా, ప్లైవుడ్ ఇండస్ట్రీ అయినా, తర్వాత ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ, తర్వాత ఇంకా మీకు ఏం చెప్పాను, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ చెప్పాను. వాటితో పాటు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా మొత్తం విషయాలన్నీ కూడా మనం ఇలా డిస్కషన్ చేశాము. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని రాసుకోవాలి. రవాణా వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశాలు చూడండి ఒక్కసారి. తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశాలు బేసికల్గా చెప్పాలంటే రవాణా వ్యవస్థ కొత్తదే ఇది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ రవాణా వ్యవస్థ అని రాసుకొని ఒక చిన్న పాయింట్ రాయండి. ఏం రాస్తారంటే తెలంగాణ రాష్ట్రంలో రవాణా అనేది 3 పద్ధతుల ద్వారా కొనసాగుతుంది. దెర్ ఆర్ 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అనేది 3 పద్ధతుల ద్వారా సాగుతుంది. ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ తెలంగాణ, దెర్ ఆర్ 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ తెలంగాణ స్టేట్. కాబట్టి రవాణా వ్యవస్థ అనేది ఎన్ని రకాలు? 3 రకాలుగా మన దగ్గర జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకేనా? మన దగ్గర ఎన్ని రకాలుగా ఉంది సార్? 3 రకాలు. ఏంటి సార్ 4 రకాలు కదా సార్ అంటారు మీరు. లేదు కాబట్టి అందుకని చెప్పలే. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మన దగ్గర దెర్ ఆర్ 3 categories అమ్మా. వన్ ఈజ్ చూడండి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎలా అనేది మీరు ఒకసారి చూడండి. రవాణా వ్యవస్థ అంటున్నాం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాం. రవాణా వ్యవస్థ అనేది ఎన్ని రకాలుగా ఉందో ఒకసారి చూడండి. ఏంటండి సార్ అంటే ఒకటి వచ్చేసి రోడ్డు రవాణా, రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం, రోడ్డు రవాణామా. రెండవది రైల్వే రవాణా, రైల్వే ట్రాన్స్పోర్ట్, రైల్వే రవాణా. మూడవది వాయు రవాణా, ఎయిర్వేస్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం, వాయు రవాణా అంటారండి. రోడ్డు రవాణా, రైల్వే రవాణా, ఎయిర్వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అని ఇలా ఎన్ని రకాలంటే 3 categories. ఇక్కడ మీరు ఒక నోట్ రాసుకోవాలి, గమనిక అని రాయండి. నోట్ని రాసుకొని తెలంగాణ రాష్ట్రంలో టీజీలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత నది, తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత నది అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉంది. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలం. తెలంగాణ రాష్ట్రంలో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉందండి. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉంది ప్రాణహిత నది. ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనకు తెలియాలి. ఒకటి కాళేశ్వరం, ఫ్రమ్ కాళేశ్వరం నుండి గడ్చిరోలి, కాళేశ్వరం నుండి గడ్చిరోలి వరకు అండి. ఫ్రమ్ కాళేశ్వరం టు గడ్చిరోలి, కాళేశ్వరం నుండి గడ్చిరోలి వరకు. ఫ్రమ్ కాళేశ్వరం టు గడ్చిరోలి ఆర్ గచ్చిబౌలి అనుకున్నారు మీరు. గడ్చిరోలి ఎక్కడ? గడ్చిరోలి అనేది మహారాష్ట్రలో ఉంది గడ్చిరోలి. ఫ్రమ్ గడ్చిరోలి టు కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం. ఓకేనా? ఇది ఇలా విషయాలు. ప్రాణహిత నది ఒక్కటి మాత్రమే మన దగ్గర ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా ఉంది. తర్వాత ఏది కూడా అనుకూలంగా లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకేనా? ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత అది అలా ఉంటే నెక్స్ట్ వన్ రోడ్వేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి రైల్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మనం ఫస్ట్ వన్ రోడ్వేస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దామండి. రోడ్వేస్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం. మన దగ్గర బేసికల్గా చెప్పాలంటే అన్ని రకాలైన రోడ్లు ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలైన రోడ్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి సార్ అంటే నేషనల్ హైవేస్ ఉన్నాయి, జాతీయ రహదారులు ఉన్నాయి, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉన్నాయి, పంచాయతీ రోడ్స్ ఆర్ రూరల్ రోడ్స్ ఇలా అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్,
డిస్ట్రిక్ట్ రోడ్స్, పంచాయతీ రోడ్స్, రూరల్ రోడ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? ఒకటి నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్టేట్ హైవేస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉన్నాయి, పంచాయతీ రోడ్స్ ఉన్నాయి, రూరల్ రోడ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, నేషనల్ హైవేస్లో మనం బాగా ఫేమస్ మన దగ్గర ఏం చెప్పుకోవాలి కాబట్టి NH44 కానీ NH65 కానీ ఇవన్నీ మన దగ్గర బాగా ఫేమస్. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేల సంఖ్య వచ్చేసి ఎంత సార్ అంటే 23 నేషనల్ హైవేస్ ఉన్నాయి. 22 ఉన్నాయి సార్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నేషనల్ హైవేస్ సంఖ్య ఎంత అంటే 23 నేషనల్ హైవేస్. మరి ఇవి కాన్స్టెంట్ కాదు, అప్పుడప్పుడు మారుతుంటాయి. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మారుతుంటాయి. కాబట్టి 23 నేషనల్ హైవేస్. ఈ 23 నేషనల్ హైవేస్ ఇలా ఉన్నాయని చెప్పాం. మరి ముఖ్యంగా ఒకటి ఏంటి సార్ అంటే నేషనల్ హైవే 44 అనేది మన దగ్గరే వెళ్తుంది సార్. NH44 అనేది NH44 ఓల్డ్ నెంబర్ వచ్చేసి ఏంటి అంటే NH7 అనేది ఓల్డ్ నెంబర్ అండి. ఓల్డ్ నెంబర్ వచ్చేసి NH7, న్యూ నెంబర్ నేషనల్ హైవే 44. ఇది న్యూ నెంబర్, ఇది వచ్చేసి న్యూ నెంబర్, ఇదేమో ఓల్డ్ నెంబర్ నేషనల్ హైవే 44 NH7. ఓకే, ఇది ఇలా విషయాలు ఉంటాయి. ఈ నేషనల్ హైవే 44 అనేది ఏంటి సార్ అంటే టీజీలో ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో లాంగెస్ట్ నేషనల్ హైవే అండి. ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏంటి? The longest national highway in the state of Telangana. That is the longest national highway in the state of Telangana. NH44 is the longest national highway in Telangana. సరే, బేసికల్గా ఇది ఎంత లెంత్ ఉంది మన దగ్గర అంటే 519 కిలోమీటర్స్, 519 కిలోమీటర్ల పొడవునుందండి ఇక నేషనల్ హైవే 44 అనేది. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో లాంగెస్ట్ నేషనల్ హైవే వచ్చేసి దట్ ఈస్ నేషనల్ హైవే 44. మరి ముఖ్యంగా నెక్స్ట్ వన్ ఈజ్ దీనికి సంబంధించిన విషయం ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఇట్ పాసెస్ త్రూ, రాసుకోండి, ఏ పట్టణాల గుండా వెళ్తుందో ఒకసారి రాసుకోవాలి. ఎట్ పాసెస్ త్రూ అంటే ఇది వెళ్ళే రాష్ట్రాలు, ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. ఇట్ పాసెస్ త్రూ. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ పాసెస్ త్రూ, ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అన్నప్పుడు వన్ ఈజ్ ఏ పట్టణాల గుండా వెళ్తుంది అంటే వన్ ఈజ్ నిర్మల్ అని రాయండి. నిర్మల్ గుండా పాస్ అవుతుందండి ఇది. వన్ ఈజ్ నిర్మల్, హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, శంషాబాద్ అండ్ షాద్నగర్ అండి. కాబట్టి వన్ ఈజ్ నిర్మల్, హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, జడ్చర్ల అండి, జడ్చర్ల. నెక్స్ట్ వన్ ఈజ్ కొత్తకోట. కాబట్టి నిర్మల్, హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, జడ్చర్ల అండ్ కొత్తకోట, అప్ టు కొత్తకోట. నెక్స్ట్ వన్ ఏపీలోకి ఎంటర్ అవుతుంది. సరే, మనకు హైదరాబాద్లో ఈ నేషనల్ హైవేకి పక్కకే మీకు ఏముంటుందంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. విన్నారా ఎప్పుడన్నా? పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అంటున్నాం. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని ఏంటి దీనికి సంబంధించిన అంశాలు. ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనేది ఎక్కడి నుంచి, ఇది ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ తెలంగాణ అని రాసుకోండి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ తెలంగాణ. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే. It is the longest expressway in Telangana state. Length in kilometers 11.5 kilometers, 11.5 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్స్ ఫ్రమ్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్. సరోజినీదేవి ఐ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సరోజినీదేవి ఐ హాస్పిటల్ అప్ టు ఎంతవరకు సార్ ఇది? అప్ టు సరోజినీదేవి ఐ హాస్పిటల్ నుంచి అప్ టు ఆరాంఘర్ క్రాస్ రోడ్స్. ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఆ క్రాస్ రోడ్స్. ఇది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనేది చాలా పొడవైన ఎక్స్ప్రెస్ వే అండి. బేసికల్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ని చాలా ఈజీగా యాక్సెస్, తొందరగా వెళ్ళండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ని అధిగమించడానికి ఏం చేస్తారు సార్ అంటే ఈ యొక్క ఎక్స్ప్రెస్ వేని ఏర్పాటు చేస్తారు. మరి ఈ యొక్క ఎక్స్ప్రెస్ వే ద్వారా తొందరగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రీచ్ అవ్వవచ్చు. అదే అన్నమాట దీని యొక్క స్పెషాలిటీ. తొందరగా రీచ్ అవ్వటానికి ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకేనా, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనేది. ఓకేనమ్మా, ఇది NH-44. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ ఇవన్నీ చెప్పాలి సార్. స్టీల్ బ్రిడ్జ్ కూడా చెప్పాలి మీకు. మీ ముంగట్టే ఉంది, కనపడతా లేదమ్మా స్టీల్ బ్రిడ్జ్ ఇదేమ్మా. అయ్యా ఏమ్మా చెప్పాలి సార్, ఇవన్నీ చెప్పాలి. ఇది చెప్పాలి, తర్వాత ఇవన్నీ మీకు చెప్పాలి సార్. వాస్తవానికి ఇంకా మీకు ఏంటంటే ఇంకా కొన్ని ఒక చిన్న మాట. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనేది లాంగెస్ట్ నేషనల్ ఎక్స్ప్రెస్ వే. ఇంకొకటి మీకు మెహదీపట్నం నుంచి అటు గచ్చిబౌలి పోయే రూట్లో ఉంటుంది రాయదుర్గం, టోలీ చౌకీ, షేక్పేట్ అండ్ టోలీ చౌకీ ఎక్స్ప్రెస్ వే. అది కూడా సెకండ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే సార్. అది తెలుసా మీకు? ఇట్ కనెక్ట్స్ టోలీ చౌకీ అండ్ ఆల్సో రాయదుర్గ. టోలీ చౌకీ అనేది అది రాయదుర్గం అనే అంటారు దాన్ని. కాబట్టి టోలీ చౌకీ టు రాయదుర్గం అనమాట. ఇది సెకండ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇలాంటివి తర్వాత రీసెంట్గానే ఇప్పుడు అటు ఆరంగర్ చౌరానస్తా నుంచి ఇటు పోతారు నేషనల్ పోలీస్ అకాడమీ మీద పోయేటప్పుడు అక్కడ ఒకటి స్టార్ట్ చేశారు ఎక్స్ప్రెస్ వే. ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా ఏర్పాటు చేసినవే సార్. హైదరాబాదును మరి డల్లాస్ నగరంగా చేయాలనే ఆలోచన ఉందన్నమాట. డల్లాస్ ఎక్కడ సార్? డల్లాస్ అమెరికాలోని డల్లాస్ నగరం చేయాలి, అట్లా ఎక్స్ప్రెస్ వేలు ఉండాలి, అధునాతనంగా చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇంకా మంచి మంచి విషయాలు రేపు చెప్తా. మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఇది, మీరందరూ కూడా వినాలి జాగ్రత్తగా. ఓకేనా? ఎస్.